నమస్తే. ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది అంటే కొన్ని కఠినమైన సామెతల్ని వాడలేము కానీ చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తే అదొక విజన్. అదే జగన్మోహన్ రెడ్డి మిగిలిన నాయకులు ఏదైనా ఆలోచన చేస్తే అది విధ్వంసం, అది ప్రజా వ్యతిరేక నిర్ణయం, ప్రజల్ని నాశనం చేయడానికి ఆ నిర్ణయాలు తీసుకున్నారంటూ పని కట్టుకొని మీడియాలో ప్రచారం చేస్తారు. ఈరోజు కేబినెట్ భేటీ జరిగింది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షన. ఇందులో కొన్ని కీలకమైన అంశాలపైన కూడా చర్చ వచ్చింది. మరీ ముఖ్యంగా రేషన్ బియ్యానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక నిర్ణయం తీసుకునేందుకు ప్రయత్నం చేస్తే అప్పట్లో ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రికలు ఒక ఉద్యమం లాగా వ్యతిరేక కథనాలు నడిపాయి. రాసి మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డు హోల్డర్లను అందరినీ భయపెట్టి బీభత్సం సృష్టించేశారు. మరి అప్పట్లో కథనాలు రాసి ఏంటంటే కేంద్ర ప్రభుత్వమే సూచన చేసింది, చాలా వరకు ఈ రేషన్ బియ్యం దారి మళ్ళుతోంది, కాబట్టి ఎవరికైనా కూడా అలాంటి అవసరం లేకుంటే, ఈ బియ్యం అవసరం లేకుంటే నగదు బదిలీ చేద్దాం, కాబట్టి రాష్ట్రాలు ఈ దిశగా ప్రణాళిక సిద్ధం చేసుకోండి అని గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది. దాంతోనే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక ఆలోచన చేశారు. ఎందుకు చేశారో ఆలోచన అంటే చాలా మంది రేషన్ డీలర్లు అంటే రేషన్ షాపుల్లో ఇస్తున్న బియ్యం అంత క్వాలిటీ ఉండదు కాబట్టి చాలా మంది ఆ బియ్యం తెచ్చుకొని మళ్ళీ దాన్ని ఇడ్లీలకో దోశలకో హోటళ్లకు 10 రూపాయలకు 15 రూపాయలకి అమ్మేసుకునేవాళ్ళు. కానీ ప్రభుత్వం ఒక్కో కిలో బియ్యం తీసుకురావడానికి దాదాపు 40 రూపాయలు పట్టేది. వీళ్ళు మాత్రం 15 రూపాయలకి అమ్మేయడం, దాన్ని స్మగ్లర్లు రకరకాల మార్గాల్లో విదేశాలు కూడా ఎక్స్పోర్ట్ చేయడం, ఇదంతా జరుగుతూ ఉంటే అలా ఎవరైనా ఆ బియ్యాన్ని వాడని వాళ్ళు ఉంటే వాళ్ళకు నగదు బదిలీ చేద్దాం, అంత మేరకు డబ్బులు ఇద్దాం, ఇంకా ఎక్కువ ఇద్దాం, 15 రూపాయలకి 10 రూపాయలు బయట అమ్ముకుంటున్నారు కదా, అంతకంటే ఎక్కువే డబ్బులు ఇద్దాం అంటూ ఒక ప్రయత్నం చేశారు. అప్పట్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు రంగంలోనికి దిగాయి. జగన్మోహన్ రెడ్డి హయాంలో కేంద్ర ప్రభుత్వ సూచనతో నగదు బదిలీ, రేషన్ స్థానంలో నగదు బదిలీ అనగానే ఆంధ్రజ్యోతి, ఈనాడు రంగంలోకి దిగి వరుస పెట్టి కథనాలు రాశాయి. ఆ రోజు రాసిన కథనాలు చూస్తే, ఆ రోజు ఈనాడు పత్రిక సంధించిన ప్రశ్నలు చూస్తే అసలు చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ ఆలోచన చేసి ఉండకూడదు. కానీ వీళ్ళు ఈరోజు చేస్తూ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో వ్యతిరేకిస్తాం, మా ప్రభుత్వంలో మాత్రం మేము చేస్తాం అన్నట్టుగానే. అప్పట్లో ఆంధ్రజ్యోతి రాశారు నగదు బదిలీకి బ్రేకు అని రాస్తూ వాళ్ళ అనుమానాన్ని వీళ్ళే రేకెత్తించారు ప్రజల్లో. నగదు బదిలీ రాష్ట్రం అంతా విస్తరిస్తే పౌర సరఫరాల శాఖకు బియ్యం అవసరం బాగా తగ్గిపోతుంది. అప్పుడు రైతులు పండించే ధాన్యాన్ని ఎవరు కొనుగోలు చేస్తారనేది ప్రధానమైన సందేశం. ఒక డౌట్, 30,000 రేషన్ డీలర్ల కుటుంబాల జీవన పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంది. డౌట్ 2. ఇంకో డౌట్, ఇలా నగదు బదిలీ విధానం పలు వర్గాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది, ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తప్పేలా లేవు అంటూ ఈనాడు రాశారు. ఇక ఆంధ్రజ్యోతి పత్రిక అయితే ఒకరోజు బ్యానర్ ఐటమ్ రాసేసింది. ఏమని? ఆహార భద్రతకు నగదు ముప్పు అంటూ కొన్ని పాయింట్లు రాశారు హెడ్లైన్ పెట్టి. రేషన్ బియ్యం ఇవ్వకుండా డబ్బులు ఇస్తే పేద కుటుంబాలపై తీవ్ర ప్రభావం జగన్మోహన్ రెడ్డి హయాంలో, ఇప్పుడు కాదు. పోషకాహారం అందడము కష్టమే. పాయింట్ 2. పాయింట్ 3, ఈ పథకాన్ని రాష్ట్రమంతా విస్తరించి ఏ కారణంతోనైనా కార్డుదారులు అంగీకరిస్తే లక్షల కుటుంబాల ఆహార భద్రత ప్రశ్నార్థకమవుతుంది. దీనివల్ల బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు పెరిగే ప్రమాదము ఉంది. నగదు బదిలీ అంగీకరిస్తే ఈ కుటుంబాలపై ప్రతి నెల ఆర్థిక భారం పడుతుంది. పేదల బియ్యం పక్కదారి పట్టకుండా కట్టడి చేయాల్సిన ప్రభుత్వం నగదు బదిలీ ఆలోచన చేయడం ఏంటని ప్రజా సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. రేషన్ కింద ఇచ్చే బియ్యాన్ని అమ్ముకోవడానికి కారణం అవి తినేందుకు అనుకూలంగా లేకపోవడమే. ఇచ్చేది నాణ్యమైన సన్న బియ్యమే అయితే వాటిని కిలోకి 10 రూపాయల నుంచి 12 రూపాయల చొప్పున అమ్ముకొని మార్కెట్లో 40 రూపాయల చొప్పున ఎందుకు కొంటారు అని ప్రశ్నించింది. ఇప్పుడు ఈ ప్రశ్న తెలుగుదేశం పార్టీకి కూడా సంధించారు ఈనాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా కేబినెట్ భేటీలో రేషన్ స్థానంలో మనం నగదు ఇద్దామనే దానిపైన ఈరోజు పెద్ద ఎత్తున చర్చ పెట్టి రాశారు. పత్రికల్లో కూడా వచ్చింది. ఈనాడు వెబ్సైట్లో కూడా రాశారు నగదు బదిలీకి సంబంధించి చర్చ జరిగిందని. ఈరోజు ప్రశ్నించాలి, నిజంగానే ఆ బియ్యం తినలేకపోతున్నారంటే క్వాలిటీ లేదనే కదా, మీరే మంచి క్వాలిటీ బియ్యం ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు ఈ బియ్యం పక్కన ఎందుకు అమ్ముకుంటారు 10 రూపాయలు 12 రూపాయలకి, అసలు నగదు బదిలీ పథకం తేవాల్సిన అవసరమే ఉండదు కదా అని ఈరోజు రేపైనా సరే ఈనాడు పత్రిక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందా లేదా చూడాలి. ప్రశ్నించకపోవచ్చు. దాంతోపాటు మార్కెట్లో సన్న బియ్యం ధర కిలోకు 42 రూపాయల చొప్పున ఉంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం కిలోకి 38 రూపాయల 24 పైసల చొప్పున రాయితీ భరించి కిలో బియ్యాన్ని రూపాయి చొప్పున లబ్ధిదారులకు అందిస్తోంది. మార్కెట్లో సన్న బియ్యానికి, ప్రభుత్వం పంపిణీ చేసే బియ్యానికి కిలోకు 3 రూపాయలు మాత్రమే తేడా ఉంది. అలాంటప్పుడు ప్రభుత్వమే నాణ్యమైన సన్న బియ్యం ఇస్తే వాటిని అమ్ముకునే అవసరం ఉండదు కదా అని కూడా ప్రశ్నించింది అప్పట్లో ఈనాడు పత్రిక. ఇంకో 3 రూపాయలు వేసి బయట నుండి సన్న బియ్యమే డైరెక్ట్ ఇవ్వచ్చు కదా అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ ప్రభుత్వాన్ని కాదు. ఇంకా అనుమానాలు కొన్ని, ఇచ్చే నగదు మద్యానికే వెళ్తే
మీరే నగదు బదిలీ చేస్తారు బాగానే ఉంది, కానీ దాన్ని తీసుకెళ్లి మొత్తం మద్యం తాగితే పరిస్థితి ఏంటి అని అప్పట్లో ప్రశ్నించింది ఈనాడు. మరి ఇప్పుడు కూడా ప్రశ్నించాలి, ప్రశ్నిస్తారో లేదో చూడాలి. మార్కెట్లో సన్న బియ్యం ధరలు పెరిగే అవకాశం ఉంటుంది అని ఇంకో అనుమానం కూడా వ్యక్తం చేశారు. అంటే 28 లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేస్తోంది ప్రభుత్వం ఏడాదికి. ఇప్పుడు అదంతా ఆగిపోతే ఆటోమేటిక్గా మార్కెట్లో వ్యాపారులు అసలైన బియ్యం ధరలు విపరీతంగా పెంచేసే అవకాశం ఉంటుందని కూడా రాశారు. పౌష్టికాహారం కూడా దొరకదు ఇప్పుడు, ఎందుకంటే రేషన్ డీలర్ల రేషన్ షాపుల ద్వారా ఇచ్చే బియ్యాన్ని ఫోర్టిఫైడ్ అంటే 10 రకాల విటమిన్లు కలిపి అందిస్తూ ఉన్నారు. ఆ వ్యవస్థ అది కూడా ఉండదు, కాబట్టి పేదలకు పౌష్టికాహారం కూడా ఉండదు అంటూ కూడా అప్పట్లో రాశారు. పేదలకు ఆహార భద్రత ఉండదు అని అప్పట్లో సిహెచ్ బాబురావు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు అన్నారని కూడా ఈనాడు అప్పట్లో, అంటే మేమే కాదు కమ్యూనిస్టులు కూడా ఇదే చెప్తున్నారంటూ ఒక కథనానికి వెయిట్ వచ్చేందుకు వాళ్ళ వాయిస్ని కూడా రాశారు. బియ్యం తీసుకోవడం లేదని రేషన్ కార్డులు ఎందుకని భవిష్యత్తులో అంటారు, దీన్ని ప్రజలు ప్రతిఘటించాలని సిపిఎం నేతలు అంటున్నారని రాశారు. అంటే ఫస్ట్ నగదు బదిలీకి ఒప్పుకుంటే కొద్ది రోజుల పాటు ఇస్తారు, ఆ తర్వాత మీకు బియ్యమే అవసరం లేదు కదా, మరి అలాంటప్పుడు రేషన్ కార్డు ఎందుకని చెప్పి మొత్తం రేషన్ కార్డు ఎత్తేస్తారు అంటూ కూడా ఇలా రకరకాలుగా ఎన్ని రకాలుగా ప్రజల్ని అనుమానాలు లేపాలో అన్ని అనుమానాల్ని ఆ రోజు పద్ధతిగా ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రజల్లో ఒక భయాందోళన సృష్టించి ఈ నగదు బదిలీ అనే ఆలోచనే ముందుకెళ్లకుండా చేయగలిగారు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా వంతపాడింది, ఇవ్వకూడదు నగదు బదిలీ అని, బియ్యమే పంపిణీ చేయాలి అని, మరీ ముఖ్యంగా రైతులకు ఇబ్బంది అవుతుందంటూ మాట్లాడారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఈ అంశాన్ని ఎందుకు ప్రస్తావించారు, రేషన్ స్థానంలో మనం నగదు ఇద్దామన్న ఆలోచనకి ఎందుకు వచ్చారు అంటే సింపుల్, ఈ ఆలోచనలు తప్ప రైటా అన్నది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి టైంలో ఏ నిర్ణయం అమలు కాకూడదు, అది మంచి నిర్ణయం అయినా సరే అమలు కాకూడదు, ఆ ప్రభుత్వానికి పేరు రాకూడదు. కాబట్టి అలాంటి సమయంలో ఏం చేయాలా, ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది ఒక ప్రజల్ని నాశనం చేయడానికి, భయపెట్టడానికి, వాళ్ళ జీవితాన్ని తారుమారు చేయడానికి జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రచారం చేయాలి. తాము అధికారంలోకి వచ్చినాక మాత్రం అవే నిర్ణయాలు యథావిధిగా అమలు చేయాలి. ఏది భూముల సర్వే కావచ్చు, ఇది కావచ్చు, చాలా వరకు ఒకటి రెండు మినహాయిస్తే మొత్తం ఆల్మోస్ట్ అన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విధానాల్ని ఈ ప్రభుత్వం కూడా ఫాలో అవుతుంది. ఇప్పుడు రేషన్ తీసేసి నగదు బదిలీ వైపు కూడా ఆలోచన చేస్తోంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. సో మీడియాకు చిత్తశుద్ధి ఉంటే, ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలకు చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ నిర్ణయం ముందుకే పోకుండా పదుల సంఖ్యలో అనుమానాలు ప్రజల్లో రేకెత్తించి నిత్యం కథనాలు రాసి అడ్డుకున్నారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ ఆలోచన చేస్తూ ఉన్నారంటే ఈ ఆలోచన కార్యరూపం దాల్చడానికంటే ముందే వీలైతే రేపే పత్రికల్లో రాయాలి, ఈ నిర్ణయం తప్పు, ఈ నిర్ణయం తీసుకుంటే నగదు బదిలీ వల్ల ఇన్ని ప్రతికూల ప్రభావాలు ఉంటాయి, రైతుల మీద ప్రభావం ఉంటుంది, డీలర్ల మీద ప్రభావం ఉంటుంది, పేదల మీద ప్రభావం ఉంటుంది, ఈ డబ్బు మొత్తం లిక్కర్కి వెళ్ళిపోతుంది, దాంతోపాటు పౌష్టికాహారం కూడా ఫోర్టిఫైడ్ రైస్ దొరకదు, ఇబ్బందికరం ఉంటుంది అని ఇలా అన్ని మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా ప్రశ్నించాలి. దాంతోపాటు రేషన్కి బియ్యం కాకుండా నగదుకు ఒప్పుకుంటే 2-3 నెలల పాటు నగదు ఇచ్చి ఆ తర్వాత మీకు బియ్యమే అవసరం లేనప్పుడు ఇదంతా ఎందుకని చెప్పి రేషన్ కార్డులే ఎత్తేస్తారు అన్న అంశాన్ని కూడా ఈనాడు ప్రజల్లోనికి తీసుకెళ్ళాలి. మరి తీసుకెళ్తుందా లేదా అన్నది ఆ పత్రిక చిత్తశుద్ధిని బట్టి ఉంటుంది. సరే, రేషన్ బియ్యాన్ని ఇంటింటికి సప్లై చేసేందుకు జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రత్యేకంగా వాహనాలు తెచ్చారు. ఆ వాహనాల స్కీమ్ని అయితే ఈరోజు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇక ఇంటింటికి ఈ రేషన్ బియ్యం వాహనాలు అయితే రావు, వెళ్ళి రేషన్ డీలర్ దగ్గరే తీసుకోవాలి. అట్ ది సేమ్ టైం వికలాంగులు, వృద్ధులకు మాత్రం ఇంటింటికి తీసుకెళ్ళి ఇస్తామంటున్నారు. ఇంకా అదన్నీ అయ్యే పని కాదు, వాహనాలు లేనప్పుడు ఇంకా ఎవరు ఆ సంచి తీసుకొని వచ్చి ఇస్తారు ఇక్కడ ఇంటింటికి, లేదు.